ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చ. సిజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ బిఆర్ గవాయి తొలి బౌద్ధ మతస్థుడు, రెండో దళిత వ్యక్తిగా రికార్డు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతుల భేటీ, ఆపరేషన్ సింధూర్ గురించి వివరణ. నేడు వివిధ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష, కోర్ అర్బన్ రీజియన్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై రివ్యూ. ఈ నెల 25న కుప్పంలో చంద్రబాబు పర్యటన, సొంతింటి గృహ ప్రవేశంలో పాల్గొననున్న చంద్రబాబు. వైసీపీకి మరో షాక్, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా. ఈ నెల 25న ఎన్డీఏ సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం, హాజరు కానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతి తాతయ్య గుంటలో ముగిసిన గంగమ్మ జాతర, చివరి ఘట్టాన్ని తిలకించేందుకు భారీగా వచ్చిన భక్తులు. ఏపీ తెలంగాణలో సిట్ దూకుడు, హైదరాబాద్ లో 5 చోట్ల సోదాలు. పెద్దిరెడ్డి భూ కబ్జాలపై పవన్ సీరియస్, క్రిమినల్ కేసులకు డిప్యూటీ సీఎం ఆదేశం. నేడు కోర్టు ముందుకు వల్లభనేని వంశీ రిపోర్ట్స్, వైద్య పరీక్షలపై మెడికల్ రిపోర్ట్ ఇవ్వనున్న అధికారులు. మేడ్చల్ జిల్లా రాచకొండ పరిధిలో కాటన్ సెర్చ్, పోలీసుల అదుపులో 15 మంది అనుమానితులు. చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, జూన్ 12కు తెలుగు రాష్ట్రాలకు తాకే ఛాన్స్. జమ్మూ కాశ్మీర్ లో సుమారు 1000 బంకర్లు, మరిన్ని నిర్మించేందుకు కేంద్రం కసరత్తు. ఐదంతస్తుల వసతులు ధ్వంసం, పాక్ వాయుసేన ఉక్కిరిబిక్కిరి. అరుణాచల్ కు మళ్లీ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా ఖండించిన భారత్. అమ్మాయిలతో పాక్ దౌత్యవేత్త అశ్లీల వీడియోలు, హనీ ట్రాప్ వివాదంలో రాయబారి. పాక్ ను నమ్మలేం, ఇళ్లకు వెళ్లలేం, కాశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలు. యాహ్యూ సిన్వర్ సోదరుడి హతం, ఖాన్ యూనిస్ పై ఇజ్రాయెల్ భీకర దాడి. కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పిన మధ్యప్రదేశ్ మంత్రి. మరాఠీ మాట్లాడలేదని డెలివరీ ఏజెంట్ ను వేధించిన ముంబై జంట, స్థానిక భాష మాట్లాడితేనే డబ్బులిస్తామని జబర్దస్తి. సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం, 6 రోజుల తర్వాత పంజాబ్ లో తెరుచుకున్న స్కూళ్లు. ఎట్టకేలకు దిగొచ్చిన దాయాది, బీఎస్ఎఫ్ జవాన్ ను భారత్ కు అప్పగించిన పాక్. ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్, వేలాది మందిపై వేటు. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 100 పాయింట్ల లాభంలో సెన్సెక్స్.